రిమోట్ జాబ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్మనెంట్ గా కంపెనీకి వర్క్ చేయడం, రెండవది ఏంటంటే ఫ్రీలాన్సర్స్ గా చేయడం. ఫ్రీలాన్సర్స్ కల్చర్ ఇండియాలో తక్కువే ఉంది. యాక్చువల్గా అది నేను రైజ్ అవుతున్నాను కానీ ఎందుకో ఫ్రీలాన్సర్ కల్చర్ అంత రైజ్ అవ్వలేదు. దానికి కూడా అప్ వర్క్ అని చెప్పి కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. సో ఫ్రీలాన్సర్ అనేది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది, అంటే రిమోట్ జాబే ఉంటుంది. కానీ ఫ్రీలాన్సర్ గా అంత ఇండియన్స్ కూడా లైక్ చేయట్లేదు. జాబ్ అంటే ఒక కంపెనీకి వెళ్ళాలి, జాబ్ చేయాలి, అంత ఇదే లైక్ చేస్తున్నారు. కాబట్టి ఆ సెక్షన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రిమోట్ జాబ్స్ ని మన వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినంత దారుణంగా ప్రపంచంలో ఏ దేశంలోనే ఎక్స్ప్లాయిట్ చేసి ఉంటారు. నాకు తెలిసి కొంతమంది 6-7 జాబులు కూడా చేశారు. పిఎఫ్ లో అదంతా వచ్చింది. అంటే ఒక జాబ్ చేయడం మానేసి 2 జాబులు 3 జాబులు 5-6 జాబులు కూడా చేశారు. ఎందుకు చేశారు అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్, అసలు జాబ్ లేని స్టూడెంట్ క్వాలిటీ థర్డ్కి వచ్చాడు 21 లో. వాడు అప్పుడు చాలా జాబ్ ఆఫర్స్ ఉండేవి. నీకు జాబ్ రాక నాన్ ఐటీలో 10,000కు 15,000కు పని చేసుకుంటా వచ్చావు. ఐటీ జాబ్ వచ్చింది, అక్కడ సంతోషపడాలా? పెట్టింది మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్. అయినా వీడికి ఐటీ జాబ్ వచ్చింది, అక్కడ సంతోషపడకుండా వీడు మళ్ళీ 2 జాబులు చేశాడు. ఇప్పుడు కంపెనీ ఏం చేసింది? వీడి పిఎఫ్ చెక్ చేసి వాడిని తీసేసింది. అంటే ఈ రిమోట్ జాబ్ కల్చర్ ని ఇండియాలో ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీస్ కూడా ఇదంతా రియలైజ్ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే హైబ్రిడ్ మోడల్ స్టార్ట్ చేశారు. అంటే వీక్లీ వన్స్ వెళ్ళాలి, మంత్లీ ఒక 1 వీక్ వెళ్ళాలి, మంత్లీ ట్వైస్ వెళ్ళాలి. ఈ హైబ్రిడ్ మోడల్ యాక్చువల్గా ఐటీ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం కంపెనీ రిమోట్ జాబ్ లో ఉందనుకోండి, అది ఐటీ కంపెనీకి చాలా ప్రాఫిట్. ఎందుకంటే మనకంటే చాలా మంది ఏమంటారంటే రిమోట్ జాబ్ వలన అత్యంత లాభం పొందింది ఐటీ కంపెనీ మేనేజ్మెంట్. బిల్డింగ్లు పెట్టక్కర్లా, ట్రాన్స్పోర్టేషన్ పెట్టక్కర్లా, ఇవన్నీ పవర్ సప్లై, వాష్రూమ్స్, ఇదంతా పెద్ద మ్యాన్ పవర్ వర్క్. ఇదంతా మించి ఎంప్లాయీ టైం మిగులుతుంది వాడికి. ఇప్పుడు ఎంప్లాయీ ఇంట్లో ఇప్పుడు రిమోట్ జాబ్ వల్ల ఏమైంది? ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పేరెంట్స్ ని చూసుకుంటా కూడా చక్కగా రిమోట్ జాబ్స్ చేసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ఇది చేయట్లేదు. అంటే రిమోట్ జాబ్ ఇచ్చేస్తే ఇది పక్కన పెట్టేసేసి 2 జాబులు చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా, ఈ కంపెనీని చీట్ చేయడం ఎక్కువైపోయింది. రెండోది ఏంటంటే లెర్నింగ్ కూడా తగ్గిపోయింది. యాక్చువల్ గా ఆఫీస్ లో ఉంటే లెర్నింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ ఫ్రెషర్స్ కి అసలు రిమోట్ జాబ్ వేస్ట్ అసలు. ఎందుకంటే ఫ్రెషర్ ఆఫీస్ కి వెళ్తేనే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఆఫీస్ ఎన్విరాన్మెంట్, సీనియర్స్, వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి రిమోట్ జాబ్ కల్చర్ అనేది ఎంట్రీ లెవెల్లో అసలు ఉండదు. అంటే ఆఫీస్ రమ్మని చెప్తారు. మిడ్ లెవెల్ సీనియర్స్ మాత్రం హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. ప్యూర్ రిమోట్ జాబ్స్ కూడా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి అంటే టాలెంట్ అట్రాక్ట్ చేయాలి. టాలెంట్ ఉన్నవాడేమో రిమోట్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాడిని అట్రాక్ట్ చేయాలంటే దారి ఏంటి? ఓకే, HCL రోజు రమ్మంటుంది కాబట్టి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, రమ్మంటుంది కాబట్టి ఏదో కంపెనీ వచ్చి నువ్వు రోజు రావసరం లేదు అంటే వీడు జాయిన్ అవుతున్నాడు. సో టాలెంట్ అట్రాక్ట్ చేయడానికి మరియు ఖర్చులు తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలకు రిమోట్ జాబ్ ఇవ్వడమే బెటర్. కాకపోతే మన ఎంప్లాయీస్ లో చాలా మంది అండి, అందరిని అనకూడదు కదా, కొంతమంది చేసే ఈ చీటింగ్ వలన, 2-3 జాబులు చేయడం వలన, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల మాత్రమే ఈ రిమోట్ జాబ్ కల్చర్ ఇండియాలో తీసేశారు. అంటే ఉండకపోవచ్చు ఏమీ కాదు, హైబ్రిడ్ ఉంటుంది. ఇంకా హైబ్రిడ్ ఉంటుంది అంటే 70% రిమోట్ ఉంటుంది, 30% ఆఫీస్కి వెళ్ళాలి.